హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. సో ఫైనల్గా గత 4 సంవత్సరాల నుంచి మీరు పడ్డ కృషికి ఫైనల్ ఎగ్జామ్ ఫేజ్ అయితే రానే వచ్చింది. జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ మరో 2 రోజుల్లో స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. సో 21, 22, 23, 24 ఇట్లా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ టిప్స్ చెప్పండి సార్ అని చెప్పేసి అనేక మంది పేరెంట్స్, విద్యార్థులు అడుగుతూ ఉన్నారన్నమాట. అయితే దీన్ని ఒక కాంక్రీట్గా ఒక క్రమమైన పద్ధతిలో చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇందువల్ల నాకున్నటువంటి అనుభవంతో నేను కొన్ని నోట్స్ రాసుకున్నాను అనమాట. ఈ నోట్స్ అంతటి కూడా మీకు ఒక చక్కని ప్రజెంటేషన్ రూపంలో నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టు ద ఎండ్. సరే, ఇక ఎగ్జామ్ ఫైనల్ డేస్ వచ్చేశాయి. ఈ టైంలో టెన్షన్ పట్టడం చాలా కామన్ కదా, కానీ అస్సలు కంగారు పడొద్దు. ఈ చివరి రోజుల్లో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది మనం ఇప్పుడు సింపుల్గా, క్లియర్గా చూద్దాం. ఈ ప్లాన్ ఫాలో అయితే చాలు, కూల్గా ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ఎగ్జామ్ దగ్గర పడుతుందంటే చాలు ప్రెషర్ ఫీల్ అవ్వడం చాలా నార్మల్. ఏమో సంవత్సరమంతా కష్టపడి చదివింది ఇప్పుడు చివరి స్టేజ్కొచ్చింది కదా, సో ఇలాంటి ఫీలింగ్ మీ ఒక్కరికే వస్తుందనుకోవద్దు. ఇది చాలా మంది స్టూడెంట్స్కి ఇలానే ఉంటుంది. అందుకే మనం కంట్రోల్ చేయలేని వాటి గురించి వదిలేసి మనం కంట్రోల్ చేయగల విషయాలపైనే ఫోకస్ చేద్దాం. దానికోసమే మీకోసం ఒక సింపుల్, క్లియర్ ప్లాన్ రెడీగా ఉంది. ఇది ఫాలో అయితే టెన్షన్ పోయి మంచి కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, మరి ప్లాన్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ సెక్షన్, లాజిస్టిక్స్ అండ్ బాడీ క్లాక్. ఎగ్జామ్ రోజు ఎలాంటి కన్ఫ్యూజన్, టెన్షన్ లేకుండా ఉండాలంటే ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటో చూద్దాం పదండి. ఎగ్జామ్ రోజున టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే ఈ 3 పనులు మాత్రం ఖచ్చితంగా చేసేయండి. నంబర్ 1, మీ అడ్మిట్ కార్డ్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ మళ్ళీ 1-2 సార్లు చదవండి. ఏం తీసుకెళ్లాలి, ఏం తీసుకెళ్లకూడదు అనేది క్లియర్గా చూసుకోవాలి. నంబర్ 2, మీ ఎగ్జామ్ సెంటర్ అదే సిటీలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూసిరండి. ఎంత టైం పడుతుంది, ఎలా వెళ్ళాలి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక నంబర్ 3, ఒకవేళ సెంటర్ వేరే ఊర్లో పడితే టెన్షన్ పడకుండా ఒకరోజు ముందే అక్కడికి వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. లాస్ట్ మినిట్ హడావిడి అనేది అస్సలు వద్దు. సరే, ఇప్పుడు చెప్పబోయేది అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే మీ బయోలాజికల్ క్లాక్ని ఎగ్జామ్ టైంకి సెట్ చేసుకోవడం. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ మీ పర్ఫార్మెన్స్ని ఇది చాలా పెద్ద రేంజ్లో ఎఫెక్ట్ చేస్తుంది, నమ్మండి. చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఎగ్జామ్ ముందు రోజు రాత్రి 2-3 గంటల వరకు చదివి ఉదయం 6 గంటలకు లేవాలని ట్రై చేస్తారు. మరి దాని రిజల్ట్ ఏంటి? ఎగ్జామ్ హాల్లో నీరసంగా, నిద్రమత్తుతో ఉంటారు, బ్రెయిన్ పనిచేయదు. సో సరైన పద్ధతి ఏంటంటే ఇప్పటినుంచే రోజూ ఉదయం 6 గంటలకు లేవడం స్టార్ట్ చేయండి. ప్రతిరోజు కొంచెం తొందరగా పడుకోండి. ఇలా చేస్తే ఎగ్జామ్ రోజున మీ బాడీ ఫుల్ ఫ్రెష్గా, మైండ్ సూపర్ షార్ప్గా ఉంటుంది. రైట్, ఇక సెక్షన్ 2, ఇది మన అకాడమిక్ ప్లాన్ గురించి. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది స్మార్ట్ రివిజన్ చేసే టైం, అంతేగాని కొత్తగా బట్టి పట్టే టైం కాదు. సో చూస్తున్నారు కదా, సో ఈ రకమైనటువంటి స్టెప్స్ అన్నీ కానీ మనం ప్రాపర్గా ఫాలో అయితే, ఎందుకంటే పిల్లల్ని ఇప్పుడు ఈ రకమైనటువంటి వీడియోస్ చూపించడం కూడా ఇది సరైన సమయం కాదు. వాళ్ళ యొక్క ఏకాగ్రత వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఒక మదర్గా, ఒక ఫాదర్గా మీరు ఈ పర్టికులర్ పాయింట్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే, పర్టికులర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తూ ఉన్నాం బయలాజికల్ క్లాక్ని సెట్ చేయడం. ఎందుకంటే మీ బాబుకి సహజంగా 12-1 గంట దాకా చదువుకునే అలవాటు ఉండి పొద్దున్నే 10 గంటలకు లేసే అలవాటు ఉందనుకోండి. సో ఇట్స్ ఏ వెరీ డేంజరస్ థింగ్. ఎందుకంటే వాడు 9 గంటలకి మార్నింగ్ షిఫ్ట్ ఉందనుకోండి, మీరు పొద్దున్నే 6 గంటలకు లేచి బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెంటర్కి పోయేసరికి గంటన్నర పడుతుంది. ఆ టయానికి కరెక్ట్గా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటానికి వీడికి తూగు వస్తూ ఉంటుంది అనమాట. ఇక తూగుతూ ఎగ్జామ్ రాస్తే 4 సంవత్సరాలు పడ్డ కష్టం మొత్తం పోతుంది. కాబట్టి మీ ఎగ్జామ్ టైం ఏ టైంలో ఉంది అంటే, మార్నింగ్ షిఫ్ట్ అయితే 9 to 12 ఉందనుకోండి, సహజంగా మీరు యొక్క ప్రాక్టీసింగ్ టైం కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 4 days ఎగ్జామ్ ఉంది. ఈ 4 days కూడా మీరు ఏదైతే ఫార్ములాస్ రాసుకుంటుంటారో, లేకపోతే ఇంకొక మీకు సంబంధించినటువంటి హోంవర్క్ రాసుకుంటుంటారో, లేకపోతే ఏదైనా సమ్మరీ నోట్స్ రాసుకుంటుంటారో, ఇదంతా కూడా మీరు ఆ పర్టికులర్ టైంలో కానీ రాయటం కానీ అలవాటు చేసుకున్నట్లయితే బాడీ దానికి అలవాటు పడుతుంది. సో తద్వారా ఆ స్లీపింగ్ మూడ్ నుంచి మీరు బయటపడవచ్చు. సో మొత్తం ప్రతి ఒక్క పాయింట్ని పేరెంట్గా మీరు అబ్జర్వ్ చేసి, అంటే సడన్ చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు, కానీ ఒక సున్నితంగా మీ బాబుకి లేదా పాపకి, నాన్న కొంచెం ఈ టైంలో చదువుకుంటే నీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, అంతేగాని నువ్వు ఈ టైంలో కానీ నిద్రపోతే ఎగ్జామ్ కూడా నిద్ర వస్తుంది చదవకట అని అరిస్తే వాడికి అంతా గత్తరగా అనిపిస్తుంది. అట్లా చేయొద్దు. సున్నితంగా చెప్పండి, జాగ్రత్తగా వాడికి అర్థమయ్యే రీతిలో, లేకపోతే చాలా స్మార్ట్గా, చాలా సున్నితంగా వానికి ఎటువంటి కష్టం కలగకుండా చెప్తే మాత్రమే
అది ప్రయోజనాన్ని ఇస్తుంది తప్ప వేణుగోపాల్ సార్ చెప్పిండ్రా నువ్వు ఖచ్చితంగా 9 to 12 చదవాలంట రేపటి నుంచి అని చెప్పేసి వాడు కానీ బెత్తం పెట్టుకుని నిల్చున్నారనుకో అది ఇబ్బంది అవుతుంది. అలాంటివి ఏం చేయొద్దు. డోంట్ డూ ఎనీ హార్ష్ థింగ్స్. స్లోగా మీరు చేయగలిగినంత, ఇప్పుడు నేను చాలా విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో అన్నీ కాకపోయినా ఎంతవరకు అవకాశం ఉంటే సాఫ్ట్గా చెప్పి చేయగలిగినంత అవకాశం వరకు చేయండి. ఈ ఒక్క మాటని మనస్సులో బాగా ప్రింట్ చేసుకోండి. ఈ చివరి 7-8 రోజుల్లో కొత్తగా ఏదో నేర్చుకుని అద్భుతాలు చేసేలేం. ఆ టైం అయిపోయింది. దీని అర్థం చాలా సింపుల్. కొత్తగా నేర్చుకునే ఫేజ్ ఓవర్. ఇప్పుడు మన ఫోకస్ మొత్తం 100% కేవలం రివిజన్ మీదే ఉండాలి. సరే, మరి ఈ చివరి రోజుల్లో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు? ఫస్ట్ ఏం చేయకూడదో చూద్దాం. కొత్త టాపిక్స్, ముఖ్యంగా మ్యాథ్స్లో అయితే అస్సలు టచ్ చేయొద్దు. గంటలు రివిజన్ వీడియోలు చూడటం ఆపేయండి. అయ్యో, మొత్తం సిలబస్ మళ్లీ చదవాలి అని టెన్షన్ పడొద్దు. మరి ఏం చెయ్యాలి? సింపుల్. మీ రివిజన్ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. ఫార్ములాలు, కీ కాన్సెప్ట్స్ని మళ్లీ రివైజ్ చేయండి. అంతకుముందు రాసిన మాక్ టెస్టులో మీరు చేసిన తప్పుల్ని ఒకసారి రివ్యూ చేసుకోండి. మరి ఈ రివిజన్ని ఎఫెక్టివ్గా ఎలా చేయాలి? దీనికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. ఫార్ములాలని జస్ట్ చదవకుండా రాస్తూ రివైజ్ చేయండి. అప్పుడే బాగా గుర్తుంటాయి. క్విక్ రివిజన్ కోసం చిన్న నోట్స్ చేసుకోండి. మాక్ టెస్ట్లో చేసిన తప్పుల్ని గట్టిగా పైకి చదువుతూ ఎనలైజ్ చేయండి. అంటే అసలు నేను ఈ తప్పు ఎందుకు చేశాను అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలన్నమాట. ఇకపోతే మీకు వీక్గా అనిపించే టాపిక్స్ కోసం మీరు ఇదివరకే చూసిన చిన్న క్రిస్ప్ వీడియోలు మాత్రమే చూడండి. కొత్తవి అస్సలు వద్దు. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ అండ్ బహుశా అన్నిటికంటే ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం. అదే మీ ఎగ్జామ్ మైండ్ సెట్ని మాస్టర్ చేయటం. ఇది చాలా ముఖ్యం. ఒక క్షణం ఆలోచించండి. అసలు మిమ్మల్ని ఎక్కువగా ఆందోళన పెట్టే విషయమేంటి? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడదాం. చూడండి, మనం కొన్ని విషయాల్ని అస్సలు కంట్రోల్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, పేపర్ టఫ్గా వస్తుందా, ఈజీగా వస్తుందా అనేది మన చేతుల్లో లేదు. మన షిఫ్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా రాస్తారు, ఇవన్నీ మన కంట్రోల్ బయటుంటాయి. కానీ మనం ఏం కంట్రోల్ చేయగలం? మన మైండ్ సెట్ని, మన సహనాన్ని, ఈ చివరి రోజుల్లో మనం పెట్టే ఎఫర్ట్ని. ఇవన్నీ 100% మన చేతుల్లోనే ఉంటాయి. సో మన ఫోకస్ మొత్తం వీటిపైనే ఉండాలి, అనవసరమైన వాటిపై కాదు. అందుకే దయచేసి అనవసరమైన చర్చలకు, కట్ ఆఫ్ ప్రిడిక్షన్ వీడియోలకు, గెస్ ఎలా చేయాలి లాంటి స్ట్రాటజీ వీడియోలకు దూరంగా ఉండండి. నమ్మండి, ఇవన్నీ మీ విలువైన ఏకాగ్రతను తినేస్తాయి అంతే. ఈ టైంలో మీ అటెన్షన్, మీ టైం చాలా విలువైంది. దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మీ మైండ్ సెట్ మీ స్ట్రాంగ్గా, ఫోకస్డ్గా ఉంచడానికి మీరు మీకు ఇచ్చుకోవాల్సినవి కేవలం 5 కమిట్మెంట్స్. అవును, జస్ట్ 5. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్. అవేంటంటే, 1. మీ ఎగ్జామ్ ఏ టైం స్లాట్లో ఉందో, అంటే 9-12 లేదా 3-6, అదే టైంలో కూర్చుని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీ బ్రెయిన్కి ఆ టైం అలవాటవ్వాలి. 2. రాస్తూ రివైజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫిజిక్స్, మ్యాథ్స్ ఫార్ములాలు, కెమిస్ట్రీ రియాక్షన్స్ అన్నీ. 3. పాత మాక్ టెస్ట్ తప్పులన్నిటినీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. అవే తప్పులు మళ్ళీ రిపీట్ కాకూడదు కదా. 4. మీ రోజును ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేసే రొటీన్ని కంటిన్యూ చేయండి. బాడీ క్లాక్ సింక్లో ఉంటుంది. ఇక 5వది మోస్ట్ ఇంపార్టెంట్, నిద్రతో కాంప్రమైజ్ అవ్వద్దు. 7-8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలి. ఈ 5 కమిట్మెంట్స్ ఫాలో అయ్యారంటే మీ సక్సెస్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినట్టే. సో చివరగా నేను చెప్పేది ఒక్కటే, నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి. మీరు బాగా కష్టపడి చదివారు, అండ్ మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ చేస్తారు. అనవసరమైన టెన్షన్ వద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి, అంతే చాలు. వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్న మీకోసం. ఎవరు ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు? మీరు ఎగ్జామ్ పేపర్ని కంట్రోల్ చేస్తున్నారా, లేక ఆ పేపర్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తోందా? దీని గురించి ఆలోచించండి. గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ ఎప్పుడూ మీ చేతుల్లోదే ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్. సో చూశారు కదండి. సో ఇది ఒక జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఒకటే విషయం కాదు. జేఈఈ మెయిన్స్ అంటే ఇప్పుడు పర్టికులర్గా ఉంది. మీరు ఏ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉన్నా, రేపు పొద్దున కామెడికే ఎగ్జామ్ ఉన్నా, బిట్స్ పిలానీ ఎగ్జామ్ ఉన్నా, అన్నిటికి కూడా సేమ్ రూల్. బయలాజికల్ క్లాక్ని మెయింటైన్ చేయటం, ఇంపార్టెంట్ ఫార్ములాస్ని నోట్ చేసుకోవటము, అదేవిధంగా మీ యొక్క ఫైనల్ సమ్మరీస్ని ఒక పేపర్స్లో పెట్టుకోవటము, ప్రాపర్ అయినటువంటి ఫుడ్ తినటం, ప్రాపర్గా నిద్రపోవటం. ఇది ఫండమెంటల్ థింగ్స్. మీరు ఐఐటి కొడతారా, బిట్స్ పిలానీ కొడతారా, ఎన్ఐటి కొడతారా, లేకపోతే మీరు సిఎస్సి ఏఎంఎల్ చేసి సిలికాన్ వ్యాలీ పోయి పెద్ద కంపెనీ పెడతారా, ఇవన్నీ తర్వాత విషయాలు. ముందు
1 2 3 ఓనమాల రుద్రం లాంటి నేను చెప్పినటువంటి ఫండమెంటల్ థింగ్స్ మీద దృష్టి పెట్టి మీరందరూ కూడా మంచిగా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి, సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి మంచి మార్క్స్తో మంచి పర్సంటైల్తో ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్లో మన తెలుగు వాళ్ళ యొక్క సత్తాని సాటాలని చెప్పి కోరుకుంటూ ఎడ్9 కోరుకుంటుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించిన కానీ, లేకపోతే ఎప్పటికప్పుడు అడ్మిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ కానీ, సిటీ ఇంటిమేషన్ కార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఎనీథింగ్ అండ్ రిజల్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, మీ యొక్క పర్సంటైల్ని బట్టి ఏ ఎగ్జామ్స్ రాస్తే బాగుంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా ఎడ్9 నిరంతరం సమాచార స్రవంతి రూపంలో మీకు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.